సంగీత నృత్య కళాకారులకు మరియు కళాభిమానులకు నా నమస్కారం. మొదటగా ఐసీఎండిఏ గురించి కొన్ని విషయాలు. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ చేయనటువంటి 3 గిన్నిస్ రికార్డ్స్ ఒకే రోజు సంగీతానికి, కూచిపూడికి మరియు భరతనాట్యానికి 2వ తారీఖు 2వ నెల 2020న చేసిన ఘనత మన ఐసీఎండిఏకే చెందింది. అలాగే మొట్టమొదటిసారిగా ఒకే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం ద్వారా ఐగిరి నందిని థీమ్ తో 10 వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఖ్యాతి కూడా మన ఐసీఎండిఏకే చెందింది. అలాగే గత 10 సంవత్సరాలుగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ కళలను భవిష్యత్తు తరాలకు అందించడం కోసం కృషి చేస్తున్న సంస్థగా ఐసీఎండిఏ కళాకారుల హృదయాల్లో నిలిచిపోయిందనడానికి ఇటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరోసారి రావణ కృత స్తోత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మన కళాకారులందరి చేత 10 వరల్డ్ రికార్డ్స్ చేయదలిసింది మన ఐసీఎండిఏ. రావణ కృతం అంటే రావణ బ్రహ్మ తన స్వహస్తాలతో రచించిన శివతాండవ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని థీమ్ గా తీసుకుని చేస్తున్నాం ఈ 10 వరల్డ్ రికార్డ్స్. ఇటువంటి బృహత్తరమైన 10 వరల్డ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ కి ఒక మహోన్నతమైన వ్యక్తి, మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా రావడం గమనార్హం. ఇప్పటి వరకు ఎటువంటి సంగీత నృత్య కళాకారులకు జరగనటువంటి గౌరవం మన ఈ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కి మరియు ముఖ్యమైన కోఆర్డినేటర్స్ అంటే పూర్తి సపోర్ట్ గా మన సహా కళాకారులందరికీ ఫ్లైట్స్ వేసి కాశీకి తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని వెన్నంటే ఉండి నడిపిస్తున్న మన అసోసియేషన్ అడ్వైజరీ బోర్డు పెద్దలందరికీ, ప్రెసిడెంట్ పద్మశ్రీ ఏ కన్యాకుమారి గారికి, వైస్ ప్రెసిడెంట్స్ ఎస్పి భారతి గారు, మండపాక నాగలక్ష్మి గారు, పార్వతి రవి గణసాల గారికి, మన అసోసియేషన్ సెక్రటరీ ఎస్ కృష్ణకుమార్ గారికి, వారితో పాటు 10 వరల్డ్ రికార్డ్స్ కాశీలో నిర్వహించడానికి సపోర్ట్ చేస్తూ సహకరిస్తున్న కాశీ టెంపుల్ కమిటీకి, అలాగే సిటీ కమిషనర్ గారికి మరియు 10 వరల్డ్ కంపెనీస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇటువంటి ప్రోగ్రామ్ బాగా జరగాలంటే ముఖ్యంగా సపోర్ట్ మన ఐసీఎండిఏ కోఆర్డినేటర్స్ చెప్పాలి. అంటే సిటీ కోఆర్డినేటర్స్, స్టేట్ కోఆర్డినేటర్స్, అలాగే ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ అని చెప్పేసి ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి అద్భుతమైన అంశాలు ఉన్న ఈ 10 వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంతో మన ఐసీఎండిఏ చరిత్ర సృష్టించాలని ఆశిస్తూ కళాకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ9 వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ జనార్దన్. నమస్కారం.